మనుషులకు ప్రాణాంతక వైరస్లు వ్యాపింపచేసే వాటిలో గబ్బిలాలు ముందు స్థానంలో ఉంటాయి. ర్యాబీస్ నుంచి ఎబోలా వరకు అనేక వైరస్లకు గబ్బిలాలు సహజ నిలయాలు. భారత్ సహా పలు దేశాల్లో గబ్బిలాన్ని చెడుకు సంకేతంలో చూస్తారు. ఇలాంటి అభిప్రాయాలు ఎందుకు వ్యాపించాయో తెలియదు, కానీ అనేక రకాల వైరస్లు గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని తెలుసుకున్నప్పుడు మాత్రం గబ్బిలాన్ని చూడగానే కాస్త భయాందోళన చెందటం సహజం. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే వైరస్లతో పాటు గబ్బిలం ద్వారా సోకే మరో ప్రమాదకర వ్యాధి ర్యాబీస్. కెనడా బాలుడు గబ్బిలం ద్వారా సోకిన ర్యాబీస్తోనే చనిపోయాడని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ తెలిపింది. కెనడా బాలుడి విషయంలో ముఖంపై గబ్బిలం వాలి ఉన్నప్పటికీ అది బాలుణ్ణి కరిచిందని తల్లిదండ్రులు గ్రహించలేకపోవటానికి కారణం గాయం కనిపించకపోవడం. అమెరికా ఖండంలోని అనేక ప్రాంతాల్లో రక్తం పీల్చే గబ్బిలాల ద్వారా ర్యాబీస్ సోకే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మొత్తం గబ్బిలాల సంఖ్యతో పోలిస్తే 1% కంటే తక్కువ గబ్బిలాలు మాత్రమే ర్యాబీస్ బారిన పడుతుంటాయని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయినప్పటికీ గబ్బిలాలతో జాగ్రత్తగా ఉండాలి. పగటిపూట అసాధారణంగా తిరుగుతున్న లేదా అనారోగ్యంగా కనిపిస్తున్న గబ్బిలాలను తాకకూడదు. వాటికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. చాలా గబ్బిలాలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. వాటి చిన్న పళ్ళు, బలహీనంగా ఉండే దవడలు ప్రధానంగా కీటకాలను నమిలి తినటానికి ఉపయోగపడతాయి. అయితే హోరీ బ్యాట్, బిగ్ బ్రౌన్ బ్యాట్ వంటి కొన్ని జాతుల గబ్బిలాలకు పెద్ద పదునైన పళ్ళు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పట్టుకోకపోతే చర్మంలోకి గుచ్చుకునేలా కరవచ్చు. అందుకే గబ్బిలాలను చేతితో పట్టుకోకూడదు, తాకకూడదు. ఒకవేళ గబ్బిలం కరిస్తే గాయమైన చోటును వెంటనే సబ్బు, శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళాలి. భారత్లోని 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విభిన్న సహజ ఆవాసాల్లో 135 రకాల గబ్బిలాల జాతులు కనిపిస్తాయి. వాటిలో 16 జాతులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. చాలా జాతులకు చెందిన గబ్బిలాల సంఖ్య తగ్గుతోంది.